స్నేహం కోసం ఒక తప్పు వల్ల విడిపోయిన స్నేహం మళ్ళీ కలుస్తుందా? హైదరాబాద్ ఉదయం 4 గంటలకి రోడ్డు మీద ఎవరూ లేరు. ఆ నిశ్శబ్దంలో ఒక మనిషి ఆయాసంతో పరిగెత్తుతూ వస్తున్నాడు. ఒంటి నిండా గాయాలు, కాళ్ళకి చేతులకి రక్తంతో నిండిపోయింది. నడవడానికి కూడా ఓపిక లేక ఏదో చూసిన కంగారులో భయంతో పరిగెత్తుతూ వస్తున్నాడు. హఠాత్తుగా ఓ కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. గుద్దేసిన 2 నిమిషాల తర్వాత ఆ మనిషి చిన్నగా కళ్ళు తెరుస్తున్నాడు. అప్పుడే మాస్కులు వేసుకొని కొంతమంది వచ్చారు. ఆ మనిషిని త్వరగా కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మరోవైపు హోటల్లో కిషోర్, ఏంట్రా బాబు ఈ రాము ఎవరో ఏంటో, వీడెప్పుడు దొరుకుతాడో, నాకు ఈ నరకం ఎప్పుడు పోతుందో ఏంటో, 3 వారాలు అయింది వెతుకుతూ ఉన్నా, అయినా వాడి గురించి ఏదీ దొరకట్లేదు. ఉన్న కాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది దేనికి పనికి రావట్లేదు. విక్రమ్ సార్ ఏమో ఖచ్చితంగా వాడి గురించి వాడు దొరకాలి అని కూర్చున్నాడు. ప్రశాంతంగా తిని 3 వారాలు అవుతుంది. అసలు వీడెప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో, ఏం చెప్తాడో ఏంటో అని కిషోర్ చిన్నగా తనలో తనే మాట్లాడుతూ నడుస్తూ వచ్చాడు. అప్పుడు విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా విక్రమ్ రూమ్ డోర్ తట్టాడు. అప్పుడు విక్రమ్ సార్ అని మళ్ళీ తట్టాడు. అయినా ఎటువంటి రియాక్షన్ లేదు. చిన్నగా డోరు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడేంటబ్బా వీడు, అసలే ఎక్కడ వెళ్తాడో ఏంటో క్రాక్ గాడు అని చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఎటువంటి సౌండ్ రావట్లేదు. డోర్ కూడా ఓపెన్ ఉంది, ఎక్కడ వెళ్ళాడు అని చిన్నగా మాట్లాడుతూ బాల్కనీ వైపు చూశాడు. అప్పుడు విక్రమ్ బాల్కనీలో సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. అది చూసిన కిషోర్, వీడెప్పుడు ఏదోటి ఆలోచిస్తూనే ఉంటాడు, అది చించి నా మీద చించుతాడు, ఏంటో వీడు ఏం అర్థమై చావాడు అని కిషోర్ చిన్నగా మాట్లాడుతున్నాడు. అప్పుడు విక్రమ్ ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తున్నాడు. అప్పుడు కిషోర్, సార్, విక్రమ్ సార్ అని చిన్నగా పిలిచాడు. అది విన్న విక్రమ్, ఏంటి సార్, రామ్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ దొరికింది సార్, ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, అది ముందే ఏంటో చెప్పు, ఉపయోగపడుతుందో లేదో నేను చెప్తా అని చెప్పాడు. అప్పుడు కిషోర్, సార్, కృష్ణారావు గారి ఫ్రెండు మాధవరావు గారు, అతని గురించి మొత్తం తెలుసుకున్నాను సార్, అతనితో ఫోన్లో కూడా మాట్లాడాను, అతను రామ్ గురించి మొత్తం చెప్పాడు సార్, అతడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసింది. రామ్ ఎక్కడ సార్, అంతకంటే ముందు మీకు డీటెయిల్గా చెప్తే మొత్తం అర్థమవుతుంది సార్. ఏంటో చెప్పు త్వరగా, విక్రమ్ అన్నాడు. అప్పుడు కిషోర్, సార్, మాధవరావు గారు ఇక్కడ కుకట్పల్లిలో గ్యారేజ్ రన్ చేస్తుండేవాడు సార్. 6 నెలల కింద గ్యారేజ్ క్లోజ్ చేశాడు. అవును, ఆల్రెడీ చెప్పావు కదా. అవును సార్, చెప్పాను. రామ్ 3 ఏళ్ళ ముందు ఆ గ్యారేజ్ దగ్గరికి వచ్చాడంట సార్. కృష్ణారావు గారు పంపించారని మాధవరావు గారు సరే అని తనని తీసుకున్నాడంట. మొదట్లో పెద్దగా పట్టించుకునేవాడు కాదంట. ఆ తర్వాత రామ్ గురించి తెలిసాక చాలా మంచివాడని అతడికి అన్ని విషయాలు నేర్పించాడంట. అతనికి మెకానికల్లో అన్ని పనివాడు చేశాడు. ఆ తర్వాత ఏమో సార్, మాధవరావు గారికి హెల్త్ బాగాలేక, అలాగే ఆయనకి చాలా అప్పులు ఉన్నాయి. అది చూసిన మాధవరావు గారు గ్యారేజ్కి రన్ చేయలేనని క్లోజ్ చేశాడు. అక్కడ పనిచేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సెటిల్ చేసి పంపించారంట. అందరికీ డబ్బులు ఇచ్చాడు కానీ రామ్ తీసుకోలేదంట. అప్పుడు రామ్, పర్లేదు సార్, నాకు ఇచ్చేటప్పుడు మీరే పెట్టుకోండి, ఎలాగో మీకు చాలా ఇబ్బందిగా ఉంది, పర్లేదు లేరా, ఇప్పటికే నీకు 3 నెలలు అవుతుంది సరిగా జీతం తీసుకొని, నీకు ఖర్చులు ఉంటాయి కదా అంటే రామ్, పర్లేదు లేండి సార్, మళ్ళీ డబ్బు సంపాదించగలను, కానీ ఇది మీకు చాలా అవసరం కదా, అసలు మీకు ఆరోగ్యం బాగాలేదు, మీ దగ్గరే పెట్టుకోండి. అప్పుడు మాధవరావు గారు, సరే తర్వాత ఏం చేస్తావు? ఏం సార్, ఇంతకాలం ఇక్కడ పనిచేశాను, మీరు ఆరోగ్యం చూసుకోండి, నాకు వేరే దగ్గర పని దొరికిందిలేండి. అదేంటి, ఇక్కడ దగ్గరలో చాలా గ్యారేజ్లు ఉన్నాయి, నీకు మెకానిక్ కూడా వచ్చు కదా, అక్కడ పని చేయి, చాలా జీతం వస్తుంది. పర్లేదు సార్, మీకెందుకు ఇబ్బంది, ఇక దగ్గరలో ఒక పని దొరికింది, గ్యారేజ్ పని కాదు కానీ గ్యారేజ్ పనిలో లాంటిది, అక్కడే పని చేస్తాను. సరే, అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. తప్పకుండా సార్, మీరు ఆరోగ్యం జాగ్రత్త అని అన్నాడు సార్. తర్వాత ఏమో సార్, అంతవరకే తెలుసు.
ఆ తర్వాత మాధవరావు గారు 2, 3 సార్లు ఫోన్లో మాట్లాడాడంట. ఆ తర్వాత కలవలేదంట. 15 రోజుల ముందు 2 సార్లేమో కాల్ చేసి కలవాలి, చాలా అవసరం ఉంది, పనుంది అని చెప్పాడంట. కానీ తర్వాత రామ్ మాధవరావు గారిని కలవలేదంట. ఎందుకు కలవలేదు? ఏమో సార్ తెలీదు. మాధవరావు గారు కూడా చాలాసార్లు కాల్ చేశారంట. అతని నెంబర్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఆ తర్వాత తన రూమ్ దగ్గరికి వెళ్ళినా ఎటువంటి రియాక్షన్ లేదంట. ఎప్పుడు వెళ్ళినా రామ్ లేడు అని చెప్తున్నారంట. మాధవరావు గారు ఒక విషయం చెప్పారు సార్. అతని రామ్ రూమ్లో ఒక అమ్మాయిని చూశానని చెప్పాడు సార్. అమ్మాయి ఎవరతను? ఏమో సార్ తెలీదు. అతను రామ్ రూమ్ పక్కన ఉన్న ఒక అబ్బాయిని అడిగాను. అతను ఎవరో ఒక అమ్మాయి యాక్సిడెంటల్గా తన రూమ్లో ఉంది, అక్కడే 1 రోజుల పాటు ఉంది, 10 రోజుల క్రితం వెళ్ళిపోయిందని రామ్ రూమ్ పక్కన ఉన్న కుర్రాన్ని అడిగాను. ఇంతకీ రామ్ రూమ్లో ఎవరెవరు ఉంటారు? రామ్ ఇదివరకు ఒకటే ఉండేవాడు సార్. 1 రోజుల ముందు ఒక అమ్మాయి ఉండేదంట. 10 రోజుల క్రితం అమ్మాయి వెళ్ళిపోయిందని అంటున్నారు. కానీ ఏ విషయం సరిగ్గా తెలియట్లేదు. రామ్ 3 రోజుల ముందు ఏదో త్వరగా వచ్చి తన రూమ్లో కాస్త డబ్బు ఉంటే ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడంట. అవును, రామ్ ఎక్కడ పనిచేస్తున్నవాడు? అక్కడేమన్నా అడిగారా? లేదు సార్, అంతకుముందు గ్యారేజ్లో పనిచేసేవాడంట. నెల ముందు ఒక కాఫీ షాప్ పెట్టుకొని దానిలోనే బాగా పనిచేశాడు. బాగా డబ్బులు వస్తున్నాయని అనుకునే లోపే ఎందుకో 15 రోజుల ముందు ఆ గ్యారేజ్ కాఫీ షాప్ నమ్మేశాడు. ఆ తర్వాత ఆ డబ్బుని ఎవరికో ఇచ్చాడని రూమ్ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు. ఆ తర్వాత 3 రోజుల ముందు ఎందుకో త్వరగా వచ్చి డబ్బు తీసుకొని పరిగెత్తుతూ వెళ్ళాడంట. అది చూసిన పక్కలో ఉన్న కుర్రాడు, ఏంటన్నా ఏమైంది అని అడిగాడంట. ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా అది అని రామ్ త్వరగా వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఎవరు చూడలేదని ఆ పక్కలో ఉన్న వాళ్ళు అంటున్నారు. సరే, ఆ తర్వాత రామ్ రూమ్కి రాలేదా? రాలేదు సార్, రూమ్కి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే రామ్ 10 రోజులుగా ఏదో టెన్షన్లో ఉన్నాడు అంటున్నారు సార్. ఎందుకో తెలియదు, డబ్బు కోసం తెగతనలాడుతున్నాడు అని పక్కలో ఉన్న కుర్రాడు అన్నాడు. రామ్కి ఎందుకు అంత అవసరం డబ్బుతో? తనకి ఇష్టంగా కాఫీ షాప్ పెట్టుకొని అమ్మేసి మరీ డబ్బు కోసం ఎందుకు అంతగానో తనలాడుతున్నాడు? ఏమో సార్ తెలీదు. అక్కడ అవును, రామ్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు సార్, ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అప్పుడప్పుడు రూమ్కి వచ్చేవాడంట. కానీ 4 రోజుల ముందు నుంచి వాడు రూమ్కి రావడం ఆపేశాడంట. అదేంటి? ఏమో సార్, రామ్ ఒకరోజు ముందు వరకు అప్పుడప్పుడు వచ్చేవాడంట. కానీ రామ్ రూమ్కి వాడు కూడా రావడం ఆపేశాడు. అసలు ఇప్పుడు రామ్ ఎక్కడ ఉన్నాడు? ఏమో సార్, ముందు అతని ఫోన్ నెంబర్ ట్రాక్ చేశారా? చేసాం సార్. అక్కడ దగ్గరలో ఉన్న ఒక పార్కులో తన ఫోన్ అక్కడే ఉంది, ఒక డస్ట్బిన్లో. అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు అక్కడ ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు సార్. ఆ చుట్టుపక్కల CCTV ఫుటేజ్ చెక్ చేశారా? చేసాం సార్, చేసాం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. రామ్ ఆ రోజు వెళ్ళాడని ఒక్క ఫుటేజ్ తప్ప ఏది లేదు. మళ్ళీ వచ్చాడని తెలీదు. సరే, ఇప్పుడు రామ్ ఎక్కడ ఉన్నాడు, ఎలా కనిపెట్టాలి? లేదు సార్, తన ఫోన్ పార్క్లో పడేశాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. అక్కడ ఆ పార్క్లో కెమెరాస్ కూడా లేవు. అసలు రామ్ ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఎవరికీ తెలియదు సార్. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో? ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు. సరే, కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. అసలు రామ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. అసలు 3 రోజుల ముందు ఏం జరిగిందో తెలియాలి. అసలు రామ్ ఎక్కడ ఉన్నాడు అని విక్రమ్ టెన్షన్తో ఉన్నాడు. ఇప్పుడు రామ్ ఎక్కడున్నాడు అని కిషోర్ కూడా వెళ్ళిపోయాడు. ఇంతకీ రామ్ ఎక్కడ ఉన్నాడు? రామ్కి డబ్బుతో ఏం పని ఉంది? ఇప్పుడు అసలు రామ్ హాస్పిటల్లో ఏం పని తనకి? అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. కొనసాగింపు.